అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసం అను ప్రబంధమును మీకు వివరించబోతున్నాను. శుభవాసరమున అయ్యడా నిభవాజి ముకోపద నిరీక్షేచ మహావిభవాభిరాముండై భావభవాకృతి భద్రపీఠ వాసోజ్వలుండై ఒక మంచి రోజున ఏనుగులు గుర్రాలు మొదలగు బహుమానాలను చూడాలన్న తపనతో మహోన్నతమైన సిరి సంపదలతో మిక్కిలి మనోహరంగా ఒప్పారుతున్నవాడై మన్మధుని వలె అందమైన రూపము కలవాడై సింహాసనంపై ఆసీనులై ప్రకాశిస్తున్నవాడై కుందనంపు పసిండి కుల్లాయి జగలపైన్ చౌకట్ల నిగనిగల్ చౌకలింప హురుముంజి ముత్యాల అరచట్టపై గొప్ప పతకంపు హారముల్ పరిడవిల్లా వెల చెప్పరాని కెంపులా వంకజము దాడి పీతాంబరంబుపై బెరిమెనెరప గబ్బిమన్య కుమార గండ పెండేరంపు జిగిపదాగ్రంబుపై చెంగలింప దొరల మంత్రుల కవుల నాదరణ చేయు కరము కంకణ కాంతి నల్గడల నిండా నిండు కొలువుండెన్ కన్నుల పండువుగను టీవి అచ్యుత రఘునాథ భూవిబుండు మేలిమి బంగారంతో తయారైన కిరీటము అతని తలపై కాంతులతో విరాజిల్లుతున్నది. ఆ కాంతికి మించి అతని చెవులకు ధరించిన పోగులు తలతలలాడుతూ చుట్టూ కాంతిని విరజిమ్ముతున్నవి. ముత్యాల మాలలతో అల్లిన హార్మోజ్ దేశపు అరచొక్కా మీద వేసుకున్న గొప్పదైన హారం మధ్యలో ఘనమైన పతకంతో మరింత వైభవాన్ని చేకూర్చుతోంది. వంకరగా వంగిన కత్తి అత్యంత విలువగల కెంపులతో అలంకరించబడినదిగా అతని మడమ వద్ద మెరుస్తూ దాని విలువను చాటుతుంది. ధరించిన పట్టు వస్త్రాల కంటేనే అది మరింత ప్రకాశిస్తున్నది. అతను సాధించిన విజయాలకు గుర్తుగా బిరుద సూచకముగా తొడిగిన గండ పెండేరం పాదాల వద్ద వెలుగుల తారకలను విరజిమ్ముతున్నది. కవులను, మంత్రులను, అధికారులను సముచితంగా గౌరవించే అతని చేతులకు ధరించిన కంకణాలు తలతలలాడే కాంతులతో నలుమూలల్ని ప్రకాశింపజేస్తున్నాయి. అలా మహోన్నతుడైన అచ్యుత నాయకుని కుమారుడైన రఘునాథ నాయకుడు ఆ భూమిపై ఆనందంగా, ధైర్యంగా, గర్వంగా నిలబడి నిండు సభలో అందరి కళ్ళను ఆకర్షించే విధంగా కనువిందుగా విరాజిల్లుతున్నాడు. అట్టులొడ్డోలగంబున్న అవసరమున వినయ భయ సంభ్రమములు నా వెంటనంట నన్ను కృపా దృష్టి చల్లగాన్ కనుచునుండా సమ్ముఖంబున కరిగి అంజలి ఘటించి ఆ విధముగా రఘునాథుడు కొలువయ్యుండి నాపై కృపను చూపగా వినయం, విధేయత, భయం, తొట్రుపాటుతనంతో నేనున్న సమయములో
నేను ఆ మహారాజు కొలువుదీరిన చోటుకు వెళ్ళి ఆయనను దర్శించి ఎదురుగా వెళ్ళి 2 చేతులతో నమస్కరించి, ఏలిక మాత్రమే మహిమ ఈశ్వరుండే తలపోసి చూడా నా పాలిటి రామభద్రుండని బంగారు పువ్వులను పూజ చేసి నేను చాలా అలంకృతింపసగు సత్మృతి కానుక చేసి కీర్తి భూశ్రీ లలితాంగులన్ వలవన్ చేసిన శ్రీ రఘునాథ శౌరిక రఘునాథ మహారాజు కేవలం రాజు మాత్రమే కాదు, గొప్పలో పరమేశ్వరునితో సమానమైన వాడు. ఇక నాకైతే ఆయన శ్రీరాముని వంటివాడు. అందుకే ఆయనను పవిత్రమైన బంగారు పుష్పములతో పూజించి ఉత్తమ శైలితో ఎన్నో శబ్దాలంకారాలతో అర్థాలంకారాలతో రచించి ఆ విశిష్టమైన కావ్యాన్ని గొప్ప పేరును ప్రసాదించే కీర్తి దేవత చేత, సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి చేత, సమస్త భూభారాన్ని మోసే భూదేవి చేత ప్రేమించబడిన శ్రీమన్నారాయణుని స్వరూపుడైన రఘునాథుడికి అంకితం అర్పించి, శ్రీరసభావముల్ వెలయన్ చెప్పి ప్రబంధములెన్నియేని మీ పేరిట అంకితం బిడినా బిడ్డల నెందరన్ పేరు పెట్టినన్ తీరునే ఈరునంబైనా తెచ్చిది కాంక పరిగ్రహింపుమయ్యా రఘునాథ భూప రసికాగ్రనీ మామక కావ్య కన్యక రసికులలో ఉత్తముడివైన రఘునాథ నాయక, శృంగారాది రసాలతో నిండి ఉన్న ఎన్నో ప్రబంధాలను రచించి వాటిని మీకే అంకితమిచ్చాను. మా సంతానంలో ఎంతోమందికి మీ పేరే పెట్టుకొని నిత్యము పిలుచుకున్నప్పటికీ మేము మీ రుణాన్ని తీర్చగలమా? కొద్దిపాటి అయినా తీర్చనైనప్పటికీ ఈ చిన్న కావ్యాన్ని మిమ్మల్ని స్మరించుకుంటూ వినయపూర్వకంగా కానుకగా సమర్పిస్తున్నాను. దయచేసి దీనిని ఆప్యాయంగా స్వీకరించండి. గోటకపురపుటక్షున్నదరాజాత పాంసువుపై ఉల్లబంబు కాగా బటసింహ విక్రమోద్భట సింహనాదముల్ స్వస్తినాదంబుల చందమందన్ 10 దిక్కులొక్కటన్ పగిలి బీటలు వారా బేరీని నాదముల్ బోరటిల్లా విజయ సమారబ్ధ వేల కౌతుకమునా మొగమున గరువంపు మొరువుదోపా ఔర పెండ్లికి ఏగినట్లనికి ఏగి అక్షతంత్రంబులివి ఏటి లక్ష్యమనుజు రేఖమోవక గెల్చుట నీకె చెల్లు సమర నిశంక రఘునాథ సాహసాంక ఓ రఘునాథ నాయక, రణరంగంలో జంకులేనివాడా, యుద్ధ భూమిలో నీవు ఒక సాహసపు సింహం వంటి వాడివి.
గుర్రాల గిట్టలతో తారుమారు అయిన నేల నుండి పైకెగసిన దుమ్ము ఒక శుభకార్యానికి వేసే మెట్టువలే ఉండగా, ఆ నేలపైన నడిచిన శ్రేష్టమైన యోధుల పరాక్రమంతో సింహ గర్జనల వంటి శబ్దాలు స్వస్తి వాక్యాల్లా గంభీరంగా గాలిలో నినదించాయి. 10 దిశల్లోనూ ఒకేసారి ఉత్కంఠభరితంగా శబ్దాలు పేలిపోవడం బేరీ మేళాల ధ్వనుల్లా విస్తరించింది. అన్నింటికంటే ముఖ్యంగా నీవు సాధించిన అనేక విజయాల ప్రభావం, నీ ముఖంలో కనిపించిన గర్వం అందమైన విజయోత్సాహాన్ని ప్రతిబింబించింది. పెండ్లికి పోతున్నట్టు ఉత్సాహంతో యుద్ధరంగానికి ప్రవేశించి శత్రువుల వ్యూహాలను చూచి, ఇవి ఏదో జూదపు టెత్తుగడలు, ఇది కూడా ఎక్కడో ఒక ప్రదర్శన లాంటి నాటకమే అని నీవు పరిహసించావు. అటువంటి వ్యూహాల్ని లెక్క చేయకుండా, వాటికి ఏమాత్రం భీతి చెందక నీవు అవిచ్ఛిన్నంగా విజయాన్ని అందుకున్నావు. ఈ విధమైన సాహసం, ధైర్యం, వ్యూహానుసంధాన వికాసం నీలాంటి యోధుడికే సాధ్యం కదా మహారాజా. ఎంచిరంటివి గాని ఈసారి గట్టిగా తెగు కార్యమను వార్త తెలుపవైతి. మించిరంటివి గాని మేదిని అదరంగా నడిచ సైన్యంబని నొడువవైతి. ఒంటిరంటివి గాని ఆబీలతర బటోద్బట సంగరంబని పలుకవైతి. మొగిసిరంటివి గాని ముకుటముల్కల రాజశేఖరుల్ పడుట సూచింపవైతి వనుచు. నీ దాటికెరవారు అహిత వీరులదరునను మాట వెడలక బెదరి పల్కు. చారుంకని నేరమెంతురు సారే సమర నిశంక రఘునాథ సాహసాంక. రఘునాథరాజు యొక్క శత్రురాజులు తమ గూఢచారులను నిందిస్తూ ఇలా అంటున్నారు: రఘునాథ నాయకరాజు మా మీద దృష్టి పెట్టారని చెప్పారు, కానీ మేము వారిని ఎలా ఎదుర్కోవాలో చెప్పలేదు. మనకు కీడు జరుగుతుందని చెప్పలేదు. మన సరిహద్దులను దాటి వచ్చారని చెప్పారు, కానీ భూమి కంపించిపోయేటట్లు వారు యుద్ధంలో విజృంభిస్తున్నారని చెప్పలేదు. మన మిత్రరాజులను వారు తాకారని చెప్పారు, కానీ మిక్కిలి భీతికరంగా వారు యుద్ధం చేస్తున్నారన్న విషయం తెలుపలేదు. మనతో కలియబడ్డారని చెప్పారు, కానీ వారి దాటికి మన మిత్రరాజుల తలలు తెగిపడ్డాయన్న సంగతిని విన్నవించలేదు. అలా రఘునాథుని సైన్యాన్ని చూసి, వారి యుద్ధ రీతిని చూసి భయపడి గూఢచారులు వణుకుతూ నోట మాట రాక తడబడుతూ ఉంటే వారి రాజులు వారిని నిందిస్తున్నారు. భిన్న కటంబులై పేరు పెంపును లేక గంధనాగంబులెక్కడ నడంగే. బాహ్లికాశక సింధు పారసీకోద్భవ హయదట్టమే గొంది ఎందుడిందెన్. పోటుగంటుల దూరిపోవు దారుణమైన మాస్టీలగమి ఎందు మ్రగ్గిపోయే. గర్వంబు మేనులు కన్నట్టులుండెడు దొరలయామికలెందు తొలగిపోయే. పరుల పాలెంబులీరీతిన్ పన్న మొందా మాయవన్యను నీ ఖడ్గమంత్రవాది. గెలిచినను నేమి మేలైన గెలుపు కంటి సమర నిశంక రఘునాథ సాహసాంక. పగిలిన చెక్కిళ్ళు గల మదగర్వంతో ఉండే మదపు టేనుగులు తమ యొక్క బలం నశించి ఎక్కడ దాగిపోయాయి.
బాహ్లిక, శక, సింధు, పారసీక దేశాలలో జన్మించిన మేలు జాతికి చెందిన అత్యుత్తమమైన గుర్రాల సమూహం ఏమైపోయింది? గాయపడినందువల్ల కలిగిన కన్నాలలో కూడా దూరిపోగల భీతికరమైన వీరుల సమూహం ఎక్కడ నాశనమయ్యింది? గర్వం రూపం దాలిస్తే ఎలా ఉంటుందో అలా విర్రవీగే శత్రురాజుల అహంకారం ఎలా తొలగిపోయింది? ఆ రాజుల సైనిక స్థావరాలు ఇలా నాశనమవ్వగా మాంత్రికుని వలె నీ ఖడ్గం శత్రువుల బలములను మాయం చేసి విజయం సాధించింది. ఇలాంటి మహా విజయాన్ని అదృష్టవశాత్తు నేను చూడగలిగాను. రంభవాకిటను తోరణములు కట్టెడు తీవరమొక కొంత దీలుపడియే మేనక ఇంటిలో మేల్కట్లు సవరించు సంభ్రంభమొక కొంత సడలు వారెన కనకాంగి ఇంటిలో కర్పూర వేదికల్ సవరించుటొక కొంత జాగుపడియే హరిని బంగరు మేడ అరవిరి సజ్జలు నిర్మించుటొక కొంత నిలుకడయ్యే మబ్బు గొబ్బున నీ శౌర్య మహిమ వినక తెగువ తోడుత ఎదిరించి తిరిగి విరిగి పారిపోయిన మన్నీల పాటు సూచి సమర నిశంక రఘునాథ సాహసాంక అజ్ఞానంలో మునిగిపోయిన నీ శత్రురాజులు నీ పరాక్రమం ఎంత విస్తృతమైనదో గ్రహించలేకపోయారు. అపరిమితమైన నీ సాహసానికి అడ్డుగా నిలబడడానికి ప్రయత్నించి క్షణాలకే భయపడి వెనక్కి పారిపోయారు. ఈ దృశ్యాన్ని చూచిన దేవలోకపు అప్సరసలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. యుద్ధ రంగంలో వీరమరణం పొందిన భూలోక వీరులకు స్వర్గంలో ఘనంగా స్వాగతం ఇవ్వాలనుకొని సిద్ధమవుతున్న దేవకాంతలు తమ పనులను కొంచెం నెమ్మదిగా చేస్తున్నారు. రంభ తన ఇంటి ద్వారాల వద్ద ముగ్ధమైన తోరణాల నిర్మాణంలో ముందుకు వెళ్లాల్సిన వేగాన్ని తగ్గించింది. మేనక ఇంటి లోపల శుభ సందర్భాలకు చేసే మేలుకట్లు ఇంకా పూర్ణంగా సిద్ధం కాలేదు. కనకాంగి అనే అప్సరస పరిమళ భరితమైన కర్పూర వేదికలను సిద్ధం చేసే కార్యక్రమాన్ని ఇంకా పూర్తిగా ముగించలేదు. హరిణి అనే దేవతా స్త్రీ బంగారు మేడ మీద సజీవంగా కనిపించే పుష్పాలతో అలంకరణ చేపట్టినప్పటికీ పనిలో ఏకాగ్రత కాస్త తగ్గినట్లు ఉంది. అతుల భూరి ప్రతాపార్క దీదితి చేత గట్టిగా కాకలు పుట్టు పిదప గోరారి గల రక్త దారాల సృష్టి చే నాని దుఃఖికిన్ పదనైన పిదపా హయదట్ట కుర పుటహల్యాముకంబున నంతట దున్నిన అట్టి పిదపా మొలచిన నీ కీర్తి మొలకలు తరుచుగా వెదపెట్టి పైరు కావించు పిదప కాపు నిలుపవే బేతాల గణము నెల్లా అట్టి పట్టుల కరిగి నీ వరులనోదే పాటు చేసితి వనుట ఏ పాటి తలంపా సమర నిశంక రఘునాథ సాహసాంక సాటిలేని నీ పరాక్రమం
ఎండవలే మండిపడి శత్రువులకు భయాన్ని కలిగించింది. ఆ పరాక్రమ తేజానికి తట్టుకోలేని శత్రు సైన్యాలు వెనక్కు తగ్గాయి. అనంతరం సూర్యుడి ప్రబలమైన తాపంలా నీ దెబ్బకు భూమి బీటలు పడింది. అనంతరం శత్రుతలలు నరికి పడేసినప్పుడు వాటి నుంచి జారిన రక్తంతో నేల తడిగా మారింది. ఆ తేమగల నేలపై నీ గుర్రాల గుంపులు దూసుకెళ్ళి గిట్టలుగా మారి శత్రు భూభాగాన్ని నాగల్లలా దున్నేశాయి. అలా దున్నబడిన నేలలో నీ కీర్తి మొలకలు వేయబడ్డాయి. ఆ మొలకలు వృద్ధి చెందుతూ విజయమనే వృక్షంగా పెరిగాయి. ఆ తరువాత శత్రు సైన్యాలను నరికి కట్టలుగా కట్టిపడేసి నీ యొక్క కీర్తిని కోసిన పంటల వలె కోసి దానిని కుప్పలుగా పోశావు. అనగా గొప్ప రాజుగా ఖ్యాతిని గడించావు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.